వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. అవినీతి సాక్షి పత్రిక చదవడం కూడా ఆరోగ్యానికి హానికరమే అని మంత్రి నిమ్మల అన్నారు. అసెంబ్లీలో గ్రామ వార్డు మహిళా కార్యదర్శులపై చర్చ. హోంమంత్రి సమాధానం ఇది. విశాఖ గాజువాక సీతారాం నగర్లో దారుణం. విశాఖ మెట్రోల రైలుపై మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు. రాష్ట్ర బడ్జెట్లో ఏ వర్గానికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడలేదు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఎం కార్పొరేటర్ డిమాండ్. 2014 నుండి 19 మధ్య చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యతనిచ్చారు. విశాఖ మెట్రోపై నోరు విప్పిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. వైసీపీ కార్యకర్తను పోలీసులకు పట్టించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. కూర్మనపాలెంలో దొంగను పట్టుకున్న క్రైమ్ పోలీసులు. పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం. అవినీతి సాక్షి పత్రిక చదవడం కూడా ఆరోగ్యానికి హానికరమే అని మంత్రి నిమ్మల అన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకంపై జగన్ రెడ్డి ముఠ ఆడిన అసత్యాలపై ఆధారాలతో సహా సభ ముందు పెట్టిన మంత్రి నిమ్మల ఇలాంటివి బయట పడతాయనే వాళ్ళు అసెంబ్లీ ఎగ్గొట్టి ఇంట్లో కూర్చున్నారు. ఈ 5 నెలల్లోనే ఇంత కష్టపడి ఇన్ని నిధులు కేటాయించి ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్ళడానికి అటు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ తనకి ఒక కరపత్రిక ఉంది అధ్యక్ష. ఏదైతే వాళ్ళ అవినీతి పత్రిక ఏదో నిన్ననే వాళ్ళ పత్రికలో కూడా ఇప్పట్లో జల్లేరు రిజర్వాయర్ లేనిట్లే అని చింతలపూడి పథకం మీద వాళ్ళ కరపత్రిక సాక్షి అవినీతి పత్రికలో ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. నేను కూడా చెప్తూ ఉంటా, ఏదైతే మనం కూడా సిగరెట్ ప్యాకెట్ మీద చూస్తూ ఉంటాం, పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం అని. అదేవిధంగా సాక్షి పత్రిక చదవడం కూడా ఆరోగ్యానికి హానికరమే అధ్యక్ష. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే జల్లేరు రిజర్వాయర్ లేనట్టే అని చెప్పేసి వీళ్ళు ఈ రోజు వాళ్ళ పత్రికలో మ్యాటర్ వేసుకున్నారు. కానీ గతం నేను చూస్తే ఏదైతే వాళ్ళ ప్రభుత్వంలోనే అంటే 2023లో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండగానే మరి ఏదైతే ఆ రోజు మరి పర్టికులర్ గా మన విజయవాడలో జరిగినటువంటి మీటింగ్స్ లో కూడా వాళ్ళే ఒక ఎక్స్పర్ట్ కమిటీ అంటే స్టేట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అని 2023 డిసెంబర్ 4-5 తారీఖుల్లో జరిగితే అప్రైజల్ కమిటీకి ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో చాలా క్లియర్ గా సబ్మిట్ అఫిడవిట్ ఫర్ స్టేటింగ్ దట్ నో ఎర్త్వెన్స్ డ్యామ్స్ అండ్ నో రిజర్వాయర్స్ ఆర్ ప్రపోజ్డ్ టు బి కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ప్రాజెక్ట్ అంటే చాలా క్లియర్ గా దాంట్లో అఫిడవిట్ సబ్మిట్ చేశారు. ఈ చింతలపూడి ప్రాజెక్ట్ లో రిజర్వాయర్స్ ఏమీ కూడా మేము ప్రపోజల్ చేయట్లేదని వాళ్లే ఆ రోజు రిజర్వాయర్ ని ఎత్తేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ కూడా ఒక లెటర్ కూడా రాశారు అధ్యక్ష. మళ్ళీ డిసెంబర్ 2023లో చాలా క్లియర్ గా అందులో కూడా మెన్షన్ చేశారు అధ్యక్ష. జల్లేరు రిజర్వాయర్ కాంపోనెంట్ is deferred public kept aside as Jalleru reservoir component exist in the original as well as revised administration approval given by the government అంటే మేము ఏదైతే జల్లేరు రిజర్వాయర్ ని వదులుకున్నామో దీన్ని పక్కన పెట్టామని చాలా క్లియర్ గా వాళ్ళ ప్రభుత్వంలోనే అఫిడవిట్ ఇచ్చి వాళ్లే గవర్నమెంట్ కి లెటర్ రాసి ఈ రోజు ప్రభుత్వం మారిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి బురద జల్లేటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు అధ్యక్ష. ఏది ఏమైనా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఎందుకంటే ఈ రోజు ఏదైతే ఈ యొక్క 10-12 నియోజకవర్గాలకి నీరు అందించడమే కాదు అధ్యక్ష, దీని ద్వారా చింతలపూడి ఎత్తిపోతల ద్వారా అసెంబ్లీలో గ్రామ వార్డు మహిళా కార్యదర్శులపై చర్చ. హోంమంత్రి సమాధానం ఇది. అసెంబ్లీలో గ్రామ వార్డు మహిళా కార్యదర్శులపై చర్చ. హోంమంత్రి సమాధానం ఇది. రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు మహిళా కార్యదర్శులపై అసెంబ్లీలో చర్చ జరిగింది. మహిళా కార్యదర్శులు విధి నిర్వహణలో స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు. వారికి జాబ్ చార్ట్ పై స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, మాధవిరెడ్డి కోరారు. ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన అనాలోచిత చర్య వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు. గ్రామ మహిళా కార్యదర్శులకు పోలీస్ డ్రెస్ ఇవ్వాలని వైసీపీ వాళ్ళు చూశారని తెలిపారు. ఎన్బిడబ్ల్యూలను ఇంప్లిమెంట్ చేయాలని మహిళా కార్యదర్శులను పంపారన్నారు. వీళ్లకు నిబంధనలకు విరుద్ధంగా అన్ని రకాల పోలీస్ డ్యూటీలు ఇచ్చారని, దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి అనిత సమాధానం ఇచ్చారు.
సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి, అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శికి అప్పచెప్పడం అన్నది చూస్తేనే అధ్యక్ష వీళ్ళ తాలూకు అవివేకం అన్నది, లాస్ట్ గవర్నమెంట్ తాలూకు అవివేకం అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఉద్యోగం సాధించాలంటే వాళ్ళు శారీరక దారుఢ్య పరీక్షలు వాళ్ళు నెగ్గాలి, రిటర్న్ టెస్ట్ వాళ్ళు ఎగ్జామ్ పాస్ అవ్వాలి, 9 months ట్రైనింగ్, కఠోరమైన ట్రైనింగ్ ఉంటుంది అధ్యక్ష. కఠోరమైన ట్రైనింగ్ తర్వాతనే ఆ పోలీస్ కానిస్టేబుల్స్ కింద వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చే పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కానీ వీళ్ళని మహిళా రక్షణ కార్యదర్శి కింద ఏర్పాటు చేసిన తర్వాత కేవలం 2 వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకొక వారం ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఓవరాల్ చెప్పాలంటే వీళ్ళు గ్రామాల మీద వదిలేశారు అధ్యక్ష. వాళ్ళు పంపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్టాలు కూడా గ్రహించకుండా పోలీస్ డ్రెస్ కూడా వాళ్ళకి వేయటానికి ఇంచుమించుగా పోలీస్ యూనిఫామ్ కూడా వాళ్ళకి వేయాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు కూడా దానికి భయపడి బాధపడి చాలా మంది కోర్టులకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఈ రోజు కోర్టులో దగ్గర 7 రిట్ పిటిషన్లు మహిళా కార్యదర్శికి సంబంధించి ఆ పోలీస్ డ్రెస్ విషయంలోనే కానీ వీళ్ళు జాబ్ చాట్ ఒక అవగాహన లేకుండా డబ్బులు ఇచ్చుకుని పెట్టుకున్నాడు కదా, ఆ మేధావులందరూ కలిపి విశాఖ గాజువాక సీతారాం నగర్ లో దారుణం. ఇంట్లోకి ప్రవేశించి ఓ మహిళపై 2 మహిళలు హత్యాయత్నం ప్రయత్నం. ఏడాది చిన్నారిని అపహరించేందుకు యత్నం. బాధితురాలు కేకలు వేయడంతో 2 మహిళలు స్కూటీపై పరారు. అంటే దేని గురించి వచ్చి ఉంటారండి? ఎందుకంటే నన్ను పట్టుకొని పోయడానికి ట్రై చేస్తున్నారు కదా, ఆవిడకేమో సైడ్ చేస్తున్నారు, వెళ్ళి తీసుకో. అప్పుడు నాకు అర్థమైంది, అంటే వీళ్ళు అడ్డల కోసం దేనికోసం రాలేదు, పాప కోసం వచ్చారు వాళ్ళు. ఎందుకంటే కొత్తగా నేను ఫస్ట్ టైం చూడడం, ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉంటాం కదండి మేము, కానీ ఫస్ట్ టైం చూసాను. వాళ్ళు ఏంటంటే నేను ఇంట్లో పడిపోవడం వల్ల వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నారు. నేను బయటికి స్టాండ్తో వెళ్ళడం ఇవన్నీ చూడడం వల్ల ఇక్కడే, ఎందుకంటే ముందు రోజే 3 times రావడం వల్ల నెక్స్ట్ డే అటాక్ చేయడానికి బాగుంటుందని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు పక్కాగా. విశాఖ మెట్రోల రైలుపై మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు. త్వరలోనే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా మంత్రి తెలిపారు. బుధవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవగా స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా విశాఖ మెట్రో రైలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం 11/8/2024లో 2 ఫేజుల్లో ఈ యొక్క ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని, ఫేజ్ 1 46.23 కిలోమీటర్లు, ఫేజ్ 2 30.67 కిలోమీటర్లు, అది కూడా కలకటా మోడల్లో. కలకటాలో 100% యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ టేకప్ చేశారు. ఆ మోడల్లో చేస్తారు నిర్ణయించడం. దానికి సంబంధించి నేను పోయి యాక్చువల్ కన్సర్న్ మంత్రి గారికి యాక్చువల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఒక 15 రోజుల క్రితం ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ రాశారు అధ్యక్ష. ఇందులో ఫేజ్ 1లో కారిడార్ 1 స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి వరకు 34.4 కిలోమీటర్లు, 29 స్టేషన్స్. కారిడార్ 2 గురుద్వారం నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5.07 కిలోమీటర్లు, అది 6 స్టేషన్స్. కారిడార్ 3 తాడిచెర్లపాలెం నుంచి చిన్నవాల్టేరు వరకు 6.75 కిలోమీటర్స్, 7 స్టేషన్స్. మొత్తం వెరిసి 46.23 కిలోమీటర్లు, 42 స్టేషన్స్. 11,495 కోట్లతో యాక్చువల్గా ఇది ఎస్టిమేషన్ చేపట్టింది అధ్యక్ష. అయితే ఫేజ్ 2 కొమ్మాడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 30.67 కిలోమీటర్లు, 12 స్టేషన్స్. మొత్తం కలిస్తే 76.9 కిలోమీటర్లు. అయితే ఫస్ట్ ఫేజ్ యాక్చువల్గా చేసి తర్వాత సెకండ్ ఫేజ్ పోతామని, ఎందుకంటే ఇండియాలో ఎక్కడ చేసినా వాళ్ళు ఫేజ్ 1, ఫేజ్ 2 లెక్కన చేశారు. అవన్నీ కూడా స్టడీ చేశాము. దాని మీద ఫేజ్ 1 యాక్చువల్గా శాంక్షన్ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడగటం జరిగింది అధ్యక్ష. ఇక్కడ రీసెంట్గా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న విశాఖపట్నంలో ఉన్న నాయకులందరూ యాక్చువల్గా డిస్కస్ చేసి వాళ్ళు ఒక ప్రపోజల్ అడిగారు అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు యాక్చువల్గా ఈ మెట్రో లైన్ పోతుందో
అక్కడ ఎక్కువ జంక్షన్స్ వస్తున్నాయి, క్రాసింగ్స్ వస్తున్నాయి. క్రాసింగ్స్ రావటం వల్ల ప్రతి క్రాసింగ్ దగ్గర ఫ్లైఓవర్ వేస్తే ఫ్యూచర్లో అది అప్ అండ్ డౌన్స్ వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో సికింద్రాబాద్ రాష్ట్ర బడ్జెట్లో ఏ వర్గానికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడలేదన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరిగినా గత ప్రభుత్వం అంటూ ఆరోపణలు చేయడమే పాలకులకు సరిపోతుందని తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రజలను మోసం చేసిన ఘనత కూటమి సర్కార్దేనని కామెంట్స్ చేశారు. ఇప్పుడంటే 2017 10వ నెలలో కావాల్సి ఉంటే మీరు 10 నెలల్లో బోర్లు అక్కడ శాంపుల్ తీసినారు. మీరు కావాల్సి ఉంటే మీరు ఒకటే నిజ నిర్ధారణ కమిటీ వేసి దాంట్లో నేను ఉంటాను, సిపిఐలు సిపిఎం వాళ్ళు మీరు రండి, మీరు ఒక రండి, అందరూ కలిసి అక్కడికి వెళ్ళి ఎవరు అనేది వద్దు, ప్రజలను అడదాం. ప్రజలే ఎప్పుడు మొదలుపెట్టినారు, ఎప్పుడు ఆ బోర్ శాంపుల్ తీసినారు అనేది అక్కడే తేల్చుకుందాం. మీడియా మిత్రులకు కానీ చెప్తున్నాను, నిన్న మీరు అక్కడ ఉన్నారు, మీడియా వాళ్ళందరూ వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు మీరే ఉన్నారు. ఇది నేను చెప్తున్నాను, 2010లో కావాల్సి ఉంటే చూసుకోండి. మీడియా మిత్రులకి అందరికి ఒకటి చెప్తున్నాను, మీరందరూ ఇక్కడ విజయవాడలో మీడియా మిత్రుల్ని నేను మా వెహికల్లో తీసుకుపోయి నిన్న ఖచ్చితంగా అక్కడ మీరు తోలుకుపోయి ప్రజల దగ్గర ప్రజలు మీరే అడగండి, ఎప్పుడు తవ్వకాలు జరిగినాయి, వైసీపీ ప్రభుత్వంలోనా లేదా కూటమి ప్రభుత్వంలోనా అనేది వాళ్ళే చెప్తారు. అనవసరంగా నోరుందో లేదో అని మన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారికి చెప్తాను. 2022-23లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఎం కార్పొరేటర్ డిమాండ్. నిన్న జరిగిన బడ్జెట్లో సూపర్ 6 హామీల గురించి ఎక్కడా చెప్పలేదని సిపిఎం కార్పొరేటర్ గంగారావు డిమాండ్ చేశారు. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చెత్త పన్ను తీసేస్తామని ప్రకటన చేసింది. కానీ అది ఇప్పటి వరకు జీవో ఇవ్వకుండా మేము చెత్త పన్ను కట్టించుకోవటం లేదు కదా అని నాటకాలు ఆడుతూ ఉన్నది. రెండవది, ఆస్తి పన్ను సమీక్ష చేసి పెంచినటువంటి ఆస్తి పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ 4 నెలలు దాటినప్పటికీ సరే ఆస్తి పన్ను గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆస్తి పన్ను అనేటువంటిది ప్రజానీకానికి తీవ్రంగా భారంగా మారింది. ప్రతి ఏడాది 15% పెంచుతూ ఉన్నారు, 3 ఏళ్ళకి రెట్టింపు చేస్తూ ఉన్నారు. దేశంలో ఇంకెక్కడగా ఇంత భారీగా ఇంటి పన్నులు పెంచినటువంటి చరిత్ర ఏ రాష్ట్రంలో కూడా లేదు. దానిని మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మీరు రద్దు చేయాలనేటువంటిది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. పాత పద్ధతిలోనే ఇంటి పన్నులు అనేటువంటివి కట్టించుకునేటటువంటి చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొకటి, పెట్రోల్ ధరలు గాని డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఆంజనేయుల స్వామి తోకలాగా అవి పెరుగుతూ ఉన్నాయి. వాటిని అరికట్టడం లేదు. కనీసం జిఎస్టీలో తీసుకొస్తే ఆ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలు అనేటువంటివి ఇప్పుడున్నటువంటివి కనీసం 30% ధరలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విపరీతంగా తగ్గుతూ ఉన్నాయి. 20% తగ్గినాయి. కానీ ఇక్కడ ఉండేటటువంటి ఆయిల్ కంపెనీల యొక్క లాభాల కోసం అక్కడ ఉండేటటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ రకరకాల పేర్ల మీద పెద్ద ఎత్తున లూటీ చేస్తుంది. ప్రతి ఏడాది 5 లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ పన్నులు. 2014-19 మధ్య చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యతనిచ్చారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సెక్టార్ వైజ్ ఫోకస్ పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 2014-2019 మధ్యన
చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా రాజధాని ఒకటే ఉంటుంది కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ఆనాడు చెప్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఆనాడు ఉమ్మడి జిల్లాలకి ఒక్కొక్క సెక్టర్ ఫోకస్ అనేది ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఒకసారి మనం చూస్తే కరువు ప్రాంతమైన అనంతపురానికి కియా మోటార్స్ తీసుకొచ్చారు, కర్నూలుకి అనేక రెన్యూబుల్ ఎనర్జీ సంస్థలు తీసుకొచ్చారు, చిత్తూరు కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ సంస్థలు తీసుకొచ్చారు. ఇంకో పక్కన నెల్లూరులో కూడా చూస్తే మన విండ్ టర్బైన్ మ్యానుఫాక్చరింగ్ కానివ్వండి, సెల్ ఫోన్ తయారు చేసే సంస్థలు కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొస్తాం జరిగింది. ఇంకో పక్కన ఉభయ గోదావరి జిల్లాలు కూడా పెద్ద ఎత్తున ఆనాడు ఆక్వాని కూడా ప్రోత్సహిస్తాం జరిగింది. ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చే గల ఐటీని, మెడికల్ డివైసెస్ మ్యానుఫాక్చరింగ్, ఫార్మా అని చాలా స్పష్టమైన కార్యాచరణ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా అధ్యక్ష మీరు ఒక్కసారి చూస్తే కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న సంస్థల్లో కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తానని హామీ ఇచ్చారో అది కూడా మీరు చూస్తే ఐఐటి తిరుపతికి, ఐఐఎం విశాఖపట్నంకి, ఐజర్ తిరుపతికి, ఇంకో పక్కన ఎన్ఐటి తాడేపల్లిగూడెం, IIIT కర్నూలు, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్, ఇంకా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం జిల్లా కూడా అన్నాడు మన ప్రభుత్వం కూడా ఇష్టం జరిగింది. అంటే మీరు చూస్తే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇదే అధ్యక్ష. అంతేగాని 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకుంటాం కాదు అధ్యక్ష. అధ్యక్ష, విద్య పైన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఒక బాధ్యతగా స్వీకరించింది. మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఆయుర్వేదం తర్వాత 11 డిఎస్సీలు ఏర్పాటు చేసి 1,50,000 మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. నాకన్నా మీకే బాగా తెలుస్తుంది. దాంట్లో అధ్యక్ష 9 డిఎస్సీలు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో కూడా జరిగింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సీ అని పెడతాం జరిగింది అధ్యక్ష. దాంట్లో కూడా అభ్యర్థులందరూ నాకు నా నంబర్ దాదాపు రాష్ట్రం అంతా తెలిసిపోయింది. సో అందరు నాకే డైరెక్ట్గా మెసేజ్లు పెడుతున్నారు. దాంట్లో ప్రధానంగా టెట్ ఏర్పాటు చేసి టెట్ తర్వాత డిఎస్సీ పెడితే బాగుంటుందని కోరటం జరిగింది. దాంట్లో భాగంగా మీరు చూస్తే టెట్ నిర్వహించాము. దాని తర్వాత ఇప్పుడు డిఎస్సీ కూడా త్వరలోనే మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం అధ్యక్ష. దాంట్లో 16,000 పైచిలక పోస్టులు మళ్ళీ భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ కూడా భర్తీ. విశాఖ మెట్రోపై ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడారు. జనాభా కావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయని, మెట్రో పూర్తయితేనే ఈ కష్టాలు తీరుతాయని గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు అన్నారు. పల్ల శ్రీనివాసరావు గారు ధన్యవాదాలు అధ్యక్ష. మేము విశాఖపట్నం మెట్రో రైలు పైన వేసినటువంటి ప్రశ్న అధ్యక్ష, ఇది కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ రెడీ చేశారా అని మేము అడిగాం అధ్యక్ష. అలాగే ఈ ప్రపోజల్ ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్కి ఈ విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ ప్లాన్ మనం పంపించామా అని అడిగినటువంటి ప్రశ్న అధ్యక్ష. అలాగే ఈ ప్రాజెక్టు ఎంత టైం తీసుకుంటారు, ఎప్పుడు పూర్తి చేస్తారని దాని మీద అధ్యక్ష. ఈ విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు చాలా అవసరమైనటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష విశాఖపట్నానికి. ఎందుకంటే విశాఖపట్నం ఒక చిన్న పోర్ట్ సిటీగా, తర్వాత విశాఖపట్నం మున్సిపాలిటీగా, తర్వాత విశాఖపట్నం మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా, తర్వాత ఇప్పుడు విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీగా రూపాంతరం చెందింది అధ్యక్ష. దీనికి ప్రధానమైన కారణం పాపులేషన్ అధ్యక్ష, జనాభా పెరుగుదల. ఏ నాయకుడికైనా సరే పెరిగినటువంటి జనాభాకి అనుగుణంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఈ మన విశాఖపట్నానికి సుమారు 22 లక్షలు 23 లక్షల జనాభా అయ్యారు అధ్యక్ష. గతంలో మేము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు ఒక 30 నిమిషాలు సమయం పట్టిందంటే ఇప్పుడు అది గంటన్నర పడుతుంది అధ్యక్ష, పాపులేషన్ పెరిగిపోయిన వల్ల. కనుక దానికి ఇలా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఒక మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించాలి. హోంమంత్రి అనితపై అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తను మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులకు పట్టించారు. నకరికల్కు చెందిన రాజశేఖర్ రెడ్డి గతంలో అనితపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. ఎందుకు ఈ వివరాలు చెబుతున్నానంటే దిస్ ఇస్ ఫ్యాబ్రికేటెడ్. జరిగిన నేరం ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? తెలుగుదేశానికి సంబంధించి పోలీసులు. దీంతో ఇక మా వాళ్ళని ఎంటబడటం, మా వాళ్ళని నలిపేయటం, మా వాళ్ళని కొట్టేయటం, మా వాళ్ళని భయపెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది. దిస్ ఈజ్ టోటల్లీ
ఫ్యాబ్రికేటెడ్, అతను పెట్టాడా లేదా, ఇవన్నీ డిసైడెడ్ బై ది హానరబుల్ కోర్ట్. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు సోషల్ మీడియా మీద చేస్తున్నారు. మీరు వంగలపూడి అనిత గారి మీద, ఆమె శాసనసభ్యురాలుగా లేనప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఇప్పుడు హోంమంత్రి గారు అయ్యారు కాబట్టి ఆమె మీద అసభ్యంగా పెట్టారనే ఉద్దేశంతో మీరు ఇవాళ కేసు కట్టారు, మా వాడిని తీసుకెళ్లారు, మేము హాజరుపరిచాం అనుకోండి పోలీసుల ముందు. ఓకే, మరి మా మీద పెట్టిన కేసులు, మా మీద పెట్టిన పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఘోరాలు ఉన్నాయి. నేను డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి ఇంత కట్ట ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ నాయకుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద, మాకు సంబంధించినటువంటి మహిళల మీద ఘోరంగా పెట్టినటువంటి పోస్టులు తెలుగుదేశం వాళ్ళు మేము ఇచ్చాం కంప్లైంట్. వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? పోలీసు వ్యవస్థ ఏం తీసుకుందని అడుగుతా ఉన్నా. వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోరు, మా మీద మాత్రం యాక్షన్ తీసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మమ్మల్ని హింసించేటటువంటి కార్యక్రమం చేస్తారు. అది కూడా కాదు, నేను చెప్తున్నా. నా మీద, నా కుటుంబ సభ్యుల మీద, సరే కరవాయిని అడ్డు పెట్టండి, నా మీద, నా కుటుంబ సభ్యుల మీద నేను చదవను. జూమ్ చేసి చూడండి, చదవడానికి సిగ్గుగా ఉంది, అవమానంగా ఉంది. నా మీద, నా కూతుళ్ళ మీద, నా భార్య మీద ఇంత భయంకరంగా పెడితే, అయ్యా డీజీపీ గారు ఎక్కడున్నారు? ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? మా మీద పెట్టొచ్చా? అసభ్యకరంగా, భయంకరంగా నా కూతుళ్ళ మీద, నా మీద, నా భార్య మీద తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు పోస్ట్ చేస్తే అది సమ్మగా ఉండదా వాళ్ళకి? దీనన్నిటికీ కారణం లోకేష్ కాదా? లోకేష్ దగ్గర నుంచి చేయించట్లేదు ఇవన్నీ. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మేము మా కార్యకర్తలు ఎక్కడో పెట్టారని అపవాదుతో మీరు చేస్తున్నారు. మా మీద పెట్టిన వాటి మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని అడుగుతా ఉన్నా. ఈ విధంగానే ఇప్పుడు పోలూరు రాజశేఖర రెడ్డిని ఏ విధంగా అరెస్ట్ చేశారో ఆ విధంగా దీని మీద ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి, ఈ పోలీస్ యంత్రాంగానికి ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు అందరూ సమానమే, ఎవరి మీదైనా యాక్షన్ తీసుకుంటామని. పవన్ కళ్యాణ్ గారి పిల్లల మీద పెట్టారు, పవన్ కళ్యాణ్ గారి భార్య మీద పెట్టారంటే మా పిల్లలు కాదా, మా భార్యలు కాదా? నేను ఆవేదనతో చెబుతున్నా. పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టింది రైట్ అని నేను అంటలా, 100% తప్పు. విశాఖ గాజువాక కూర్మన్నపాలెంలో దొంగను పట్టుకున్న క్రైమ్ పోలీసులు. విశాఖ గాజువాక కూర్మనపాలెంలో దొంగను పట్టుకున్న క్రైమ్ పోలీసులు. మధ్యప్రదేశ్ స్టేట్కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా థార్ గ్యాంగ్ సభ్యుడు సహదర్ అరెస్ట్. గురేడియా గ్రామం తండా పిఎస్ దార్ డిస్ట్రిక్ట్, మధ్యప్రదేశ్ రాష్ట్రంకు చెందిన వ్యక్తి. 3.5 కేజీలు వెండి, 6 తులాల బంగారం ముద్దాయి నుండి స్వాధీనం. పరివాడ ఏరియాల్లో దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. దాని మీద పరవాడ, గాజువాక ఏరియాల్లో 6 కేసులు ఉన్నాయి. గాజువాకలో 3 కేసులు, అలాగే పరవాడలో ఒక 3 కేసులు కట్టారు. దువాడలో దీంట్లో ఇద్దరిని మొత్తం. దాని మీద ఇద్దరిని, ఒకరిని A2ని అరెస్ట్ చేశాం. దాని మీద మిగతా ముద్దాల గురించి అతను A2 అనే అతను సహదర్ తండ్రి మాన్సింగ్, వయసు 25 సంవత్సరాలు ఉన్నాయి. గురేడియా గ్రామం తండా ఏఎస్ దార్ డిస్టిక్ అన్నమాట. దార్ డిస్టిక్ మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఇతను గతంలో చెడు వ్యసనాలకు బానిస అయ్యి ఒక దొంగగా మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి రాత్రిపూట దొంగతనాలు చేస్తుంటాడు. దాని మీద కొట్టిపాటి లక్ష్మీనాయుడు గారు సుమారు 50 సంవత్సరాలు ఉంటాయి. ఆయన పాలకొండ శ్రీకాకుళం జిల్లా. ఇతని దగ్గర నుండి బంగారం, వెండి రిసీవ్ చేసుకున్నాం. బంగారం గొలుసు వితౌట్ లాకెట్టు, నల్లపూసలు వితౌట్ లాకెట్టు, అలాగే చెవిదిద్దులు 4 జతలు, సుమారు 6 తులాల బంగారం మరియు 3.75 కేజీలు వెండి వస్తువులని రికవరీ చేసుకోవడం జరిగింది. మొత్తం రికవరీ 2,10,000 రూపాయలు రికవరీ చేశారు. 50 మంది ప్రజానీకానికి పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా, ప్రక్క స్టేట్ నుంచి నేరస్తులు గ్యాంగులుగా ఏర్పడి ఇక్కడికి వచ్చి రాత్రిపూట తాళం వేసి
వేసి ఉన్న ఇంటి తాళాలు పగలగొట్టి విలువైన బంగారు వెండి వస్తువులు నగదు దొంగిలించుకుపోతున్నారు. కాబట్టి నగర పోలీసులకు విజ్ఞప్తి ఏంటంటే విలువైన బంగారు వస్తువులు వెండి వస్తువులను ఇంటిలో ఉంచుకోకుండా మీరు ఇల్లు విడిచి ఊరు వెళ్ళేటప్పుడు పోలీసు వారికి తెలియపరిస్తే మీ ఇంటికి గస్తీ కూడా పెడతామని తెలియపరుస్తున్నాం. పై జరిగిన నేరాలను ముద్దాయిలు మధ్యప్రదేశ్కు చెందిన దార్ గ్యాంగ్ ముఠా సభ్యుల గురించి వారు గతంలో కూడా దువ్వాడ, స్టీల్ ప్లాంట్, గాజువాక ప్రాంతాలలో దొంగతనాలు చేస్తున్నారని వారిని పట్టుకొని రిమాండింగ్ కూడా పంపడం అయింది.